సో నా బిజినెస్ 200 కోట్ల వాల్యుయేషన్ కంపెనీ అని చెప్పాను కదా. అసలైతే నాది ఇప్పుడు 500 to 1000 crores మధ్యలో ఉండాలి నా వాల్యుయేషన్. కాకపోతే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల 200 కోట్లకే పడిపోయింది. మనం ఎప్పుడు నాకు తెలియదు అసలు బిజినెస్ చెయ్యాలి, వాల్యుయేషన్ గేమ్ అనేది ఒకటి ఉంటుంది, వాల్యూ బిజినెస్ పెంచుకోవాలనేది తెలియక ఇక్కడ వరకు ఆగిపోయాం. చాలా ఇయర్స్ తర్వాత తెలిసింది. దాని తర్వాత నేను వాల్యుయేషన్ గేమ్లోకి చేస్తున్నాను. దానికోసం మన అకౌంట్స్ క్లీన్గా పెట్టుకోవాలి, మనం బ్రాండింగ్ క్లీన్గా పెట్టుకోవాలి, మన సర్వీస్ క్లీన్గా పెట్టుకోవాలి. మనం చేసే వర్క్ అన్నిటినీ బేస్ చేసుకొని మనకు వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది మన కంపెనీకి. దాన్ని బట్టే మన నెట్వర్త్, మన కంపెనీ యొక్క వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. మీరు చేసే బిజినెస్ కన్నా వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఒక 20 crores టర్న్ ఓవర్ చేస్తే ఇంటూ 5 ఇంటూ 10 ఇంటూ 3 ఈ లెక్కన వాల్యుయేషన్ ఉంటుంది మీ సెక్టార్ని బట్టి. సో మీది లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని బిజినెస్లో వర్క్ చేస్తే 10 years 15 years 5 years వర్క్ చేస్తే మీరు ఆ వాల్యుయేషన్లోకి వస్తారు. చాలామంది అనుకుంటారు ఈరోజు మనం సేల్ చేసేస్తాం, మనకు డబ్బులు వచ్చేస్తాయి, మన కంపెనీ వర్త్ అంతే అని. కాదు, రియల్ వాల్యుయేషన్ గేమ్ అనేది డిఫరెంట్. అది తెలుసుకుంటే మీ బిజినెస్ స్కై రాకెట్ లాగా చాలా స్పీడ్గా ఎదిగిపోతుంది. ఆల్రెడీ మీరు బిజినెస్ రన్ చేస్తుంటే మీ బిజినెస్ వాల్యూ మీకు తెలియకపోవచ్చు. ఒక్కసారి మీ బిజినెస్ వాల్యూని వాల్యుయేషన్ చేయించుకోండి. అది ఎన్ని వందల కోట్లలో ఉంటుందో చూసుకోండి. వాల్యుయేషన్ కోసం వీడియో చేసి నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేసా. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలియాలి అంటే కేపీ బిజినెస్ గురు ఫాలో అవ్వండి, చాలా మంచి విషయాలు తెలుస్తాయి. Day 30లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.